హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు చూడండి ఎండల కాలంలో దొరికే ఫుడ్స్ అనమాట. చాలా చాలా ఇష్టం కదండి ఎండల కాలంలో ఇలా దొరకడము తినడము కూడా నాకైతే చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పుడు అయితే తోటలో ఎక్కువగా తినేవాళ్ళం అన్నమాట. చెట్లలో తీసుకొని అలానే తినేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అయితే ఇలా కొనుక్కొని తినాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ టేస్ట్ కూడా అంతేం లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు అప్పట్లో అయితే నా చెట్టు మీద కాయలు తీసుకొని అలాగే తినేసేవాళ్ళం. మంచి టేస్ట్ చాలా బాగుంటుండే. కానీ తప్పదు కదా, తినాలనిపిస్తుంది, తెచ్చుకొని తినాల్సిందే ఎలా ఉన్నా కూడా. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు అయితే జ్యూస్ చేసుకుంటామని చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మ్యాంగో జ్యూస్ అది ఎలా అనేది చూపిస్తాను, వచ్చేసేయండి ఫ్రెండ్స్ సింపుల్గా. ఇప్పుడైతే తొక్కంతా కట్ మామిడికాయ అయితే కట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలా చూడండి, అంత కటింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. మీకు ఎంతమందికి ఇలా ఇష్టం ఫ్రెండ్స్? చూడండి, ఇలా కట్ చేసుకొని పీసులు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని జ్యూస్ చేసుకుంటున్నారు. మనమైతే ఆ బుట్లో అలాగే తీసుకొని తినేసేవాళ్ళం కదా ఫ్రెండ్స్. అసలు కడుక్కొనేది అలా తినేసేది అంతే. కానీ ఇప్పుడు పిల్లలు చూడండి, ఇది ఎన్ని విధాలుగా చేసుకొని మామిడి పండు తింటున్నారు. అలా పీసులన్నీ కట్ చేసుకొని తర్వాత కొద్దిగా చక్కెర వేసుకున్నారు. చక్కెర వేసిన తర్వాత పాలైతే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. పాలు వేసేసుకొని ఇంకా అలాగే కొన్ని ఐస్ గడ్డలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నారనమాట. చాలా చాలా బాగుంది జ్యూస్, కానీ బాగా చల్ల చల్లగా బాగుంది అనమాట. నేను కూడా తాగేసాను పిల్లలు ఇస్తే. ఇలా చూడండి, అలా కొంచెం జ్యూస్ మిక్సీ పట్టేసి ఐస్ గడ్డలు వేసేసుకొని ఇలా అయితే సర్వ్ చేశారనమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. బాగా చిక్కగా పాలు వేశారు కదా, చాలా బాగా వచ్చింది. మీకు ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ పైన కూడా అలా చిన్న చిన్న ముక్కలు అయితే వేసారనమాట. ఇలా మ్యాంగో జ్యూస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా జ్యూస్ తాగడం ఇష్టమా లేదా అలాగే పండ్లు తినడం ఇష్టమా కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్. నాకైతే అలాగే పండ్లు తినడమే ఇష్టము, కానీ పిల్లలు చేసినారు కదా అని చెప్పేసి తాగాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.